టెంపుల్ సిటీగా తాడిపత్రిని చేయాలా అన్నారు కదా, అది ఏ విధంగా అంటే దానికి ప్రణాళిక చేసి ఉంటారు కదా, దాన్ని ఒకసారి చెప్పండి సార్. ఇది తాడిపత్రి టూరియం సర్క్యూట్ యా కదా, దేవుడిచ్చిన వరం తాడిపత్రి. నిజంగా ఈడ ఏదో ఉంది తాడిపత్రిలో. విజయ సామ్రాజ్యం వాళ్ళు వచ్చి ఈడ శివాలయం టెంపుల్, బుగ్గరామలింగ స్వామి, వెంకటేశ్వర స్వామి, ఆలూరు కోనలో రంగనాథ స్వామి, తిమ్మం చెరువులో జూటూరులో నరసింహస్వామి, అశ్వర్థంలో యాడిగలో చెన్నకేశ్వర స్వామి, ఇవన్నీ వెలిసినాయంటే ఆ రోజుల్లో విజయనగర సామ్రాజ్యం ఎలా వెలిసిందంటే మన బుక్కుల్లో చదివినాం. వీళ్ళు వేటకు పోయింటే కుందేలు కుక్కలను జరిగినాయి. దట్ ఈస్ వాట్ మేము విన్నది. అంటే దెర్ ఇస్ సమ్ పవర్ ఇస్ దేర్. ఆ రోజు వాళ్ళు వాస్తు అన్నీ చాలా చూసేవాళ్ళు. వాళ్ళకి ఎక్కడో ఇక్కడికి వస్తే ఏదో కనిపించింది. ఇక్కడ కనిపించి నిజంగానే ఇవన్నీ రావడం జరిగింది. నేను ఎప్పుడు చెప్తా, తాడిపత్రిలో పుట్టినోడు పుణ్యాత్ముడు. ఇక్కడ మాకు రా మెటీరియల్ లేదు. రా మెటీరియల్ ఉండేది ఎక్కడ? కర్నూలు డిస్ట్రిక్ట్ జిల్లా. నీళ్లు పెన్నారు నుంచి వస్తాయి. ఈ ఊర్లో ఎస్జేకే వచ్చింది, స్టీల్ ప్లాంట్. ఎందుకు వచ్చిందో నాకు ఇప్పుడు కూడా అర్థం కాదు. స్థలం వచ్చి 100 రూపాయలకి ఇప్పించిన ఎకరా. అప్పుడు లేదులే, దాంట్లో అన్నీ అడవి ఆవులు, పందులు అన్నీ ఉంటాండే, ముళ్ళకంపలు. అప్పుడు విలువ అట్లాంటిది. 100 రూపాయలకి ఇప్పించిన, 200కి ఇప్పించిన. నేను అడిగిన జితేన్ గారిని, అన్న ఏందన్నంటే ఏమో ఐ వాంట్ పుట్ అన్నాడు. ఆయనకు దేవుడు పంపించినాడు, అరే ఆ ఊరు బాగుపరచాలరా మీరు అని. రా మెటీరియల్ లేదు, బళ్ళారి నుంచి రావాలా, నీళ్లు రావాలంటే గండికోట నుంచి రావాలా, బొగ్గు కావాలంటే చెన్నై నుంచి రావాలా. ఏంది ఉందిడా దేవుడు కృప. తాడిపత్రిని ఒక టూరిజం హబ్గా, టెంపుల్ సిటీగా చేయాలని చాలా సందర్భాల్లో చెప్పారు, నేను కూడా విన్నా. అంటే మీ విజన్ ఎలా ఉండబోతుంది సార్? ఇప్పుడు మాకు అన్నీ పెట్టుకొని అల్లున్నట్లో శని ఉన్నట్టుంది. మంచి టెంపుల్స్ ఉన్నాయి. అవును, చాలా. మళ్ళీ దాని తర్వాత మేము ఇంప్రూవ్ చేసిన గాయత్రి టెంపుల్. అవును. ఇప్పుడు సాయిబాబా టెంపుల్ వరల్డ్ గిన్నిస్ బుక్ ఆఫ్ లో దాంట్లో ఉంది. అవును. నియర్లీ 10 feet స్టాచ్యూ లేదు, సింగిల్ స్టోన్. అది కూడా ఆ స్టోన్ ని వియట్నాం నుంచి తెప్పించిన, దట్ వైటే కావాలని ఇచ్చాం, చేసినాము. ఈరోజు మొత్తము ఏమైతుంది, మొత్తం శివాలయం సెంట్రల్ గవర్నమెంట్కి పోయి కాళ్ళు పట్టుకొని సెంట్రల్ మినిస్టర్లని మొత్తం పీకిస్తాను. దీనికి కోట్లు అవుతుంది. ఫండింగ్ సెంట్రల్ గవర్నమెంట్ చాలా ఉంది, డబ్బులు చాలా డబ్బులు ఉన్నాయి. కానీ మన సౌత్ ఇండియాలో ఎవరు దీన్ని ప్రయోగించరు. సరే, నేను ఒక ఆయన ఉన్నాడు, మైనా స్వామి, ఒక హిస్టారియన్ ఉన్నాడు, పుణ్యాన ఆయన నన్ను కలిసినాడు. దాని తర్వాత ఏం చేసినాము, ఆయన నాకంతా రాసినాడు బుక్ రాసి. ఇప్పుడు ఏమైందంటే గండికోట వచ్చి సర్క్యూట్ ఉంది, దానికి చాలా డబ్బులు స్టేట్ గవర్నమెంట్ అలాట్ చేసింది. చేస్తే నేను పోయి అప్రోచ్ అయినా టూరిజం డిపార్ట్మెంట్లో. అమరపాలి అని ఐఏఎస్ ఆఫీసర్ ఉంది. అప్పుడు ప్రసాదం అనే ఒక స్కీమ్ ఉండే, దాన్ని పోయి అప్లై చేస్తే ఆ ప్రసాదం స్కీమ్ ఏమైంది తీసేసి కొత్త స్కీమ్ వచ్చింది, స్వదీప్ దర్శన్ అని ఒక స్కీమ్ వచ్చింది. ఆ స్కీమ్కి ఇప్పుడు అప్లై చేయాలంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి పోయి రికమెండ్ చేయాలి. మన యాడికి సీఎం గారు వచ్చినప్పుడు ఇచ్చాను, పాపం ఆయన ఇమీడియట్గా చేశాడు. ప్రాసెస్లో ఉంది. ఒక్కసారి మనకు దాంట్లోకి వస్తే ఏమవుతుంది, మొత్తం దీనికి చాలా ఉన్నాయి. 200 కోట్ల వరకు మనకి ఇచ్చేదానికి ఆస్కారం ఉంది. 200 కోట్లు అభివృద్ధి చెందితే ఎంతో మంది ఎన్నో రకాలుగా. దాంట్లో ఏమేమి, నాకు ఇంకోటి ఒక ఆయన ఎంపీ ఉండాడు, ఇప్పుడు లేడు, గంగారెడ్డి అని, ఆయన కూతురుంది. షీఈస్ వెరీ గుడ్. ఈ టెంపుల్స్ ఇవన్నీ ఇక్కడ ఇదన్న అమ్మాయి డ్యాన్స్ ప్రోగ్రాంలో అన్నీ ఇప్పించి. సో నేను ఆ అమ్మాయిని కూడా అడిగితే షీఈస్ హెల్పింగ్ అవుట్. ఏమంటుంది, సౌండ్ అండ్ మ్యూజిక్, లైట్ ఇవన్నీ చేయాలా. ఇప్పుడు కోటప్పకొండ ఎట్లా ఇంప్రూవ్ అయిందంటే
మనం అప్పుడు ఆ లెవెల్కి తెస్తే టూరిజం వస్తుంది. టూరిజం వస్తే ఈ కాలంలో బ్యాంకాక్ అంట, సింగపూర్ అంట, ఇండోనేషియా అంట అన్నీ ఏమి టూరిజంతోనే బతాను. ఎస్పెషల్లీ బ్యాంకాక్ టూరిజం. ఎస్ సార్. టూరిజం లేకపోతే లేదు. లేదు. సో ఏదో నా ఐడియా, నాకుండే ఇది, నాకుండే ఫ్రెండ్స్ అందరినీ పట్టుకొని దీన్ని చేయాలని అనే ప్రయత్నం చేస్తాను. శివాలయం దగ్గర ఇది కూడా అయిపోయింది, లేకపోతే ఎప్పుడో పడిపోయిండు. 75% అయిపోయింది. నేను గుత్తి ఫోర్ట్ గురించి కూడా చాలా ట్రై చేశా, ఎందుకు దాని మీద సరైన ఇది రావడంలే. కానీ వన్స్ తాడిపత్రి సర్క్యూట్లకి వస్తే మళ్ళీ ఏం తీసుకుంటాం, కసాపురం, గుత్తి, బెలుం గుహలు, ఇట్లా వస్తే లేపాక్షి, అట్లా దాన్ని ఒక సర్క్యూట్ చేస్తాం. ఇప్పటికే చాలామంది వస్తున్నారు. ఎవరైనా సరే వస్తే దాన్ని తెలిస్తే మా ఇంట్లో ఖచ్చితంగా లేడీస్కి అన్నం పెట్టి ఒక చీర ఇచ్చి పంపిస్తాను. మీరు చూసినారు లేదు, ఈ నడుమన యూట్యూబ్లో తాడిపత్రి గుళ్ళ గురించి చాలామంది లేడీస్ మాట్లాడుతాను. సీ దిస్ వన్ వే ఆఫ్ ఎంకరేజింగ్. ఐ వాంట్ మేక్ దిస్ యాజ్ అ టూరిజం. ఈ టూరిజంలో పార్టే 16 ఎకరాలు పెన్నా మీద అంతా మట్టి వేసేసి మొత్తం చేసి దాన్ని ఏమి వాల్ట్ డిస్నీసో లేకపోతే ఉంటాయా అట్లా దాన్ని, అంటే మనం ఆ కోరిక కోరలేం, మంచిది కూడా కాదు. 0.0001% చేసినా కానీ తృప్తిగా ఉంటా. దాన్ని కూడా పెద్ద గార్డెన్ చేస్తున్నా. అక్కడ రివర్ వచ్చినప్పుడు ప్రాబ్లం లేదు కదా? అది ఎప్పుడు అది ఏమైందంటే రివర్ ఎప్పుడు లేదు. ఇప్పుడు ఎంతసేపు ఉన్న దానికి అది కాక రివర్ డైవర్ట్ అయిపోతుంది. ఓకే ఓకే. దాన్ని కూడా మేము ఆలోచన పెట్టుకున్నాం. ఇంతకుముందు ఆడే పార్క్ ఉంది, కింద పార్క్ ఉంది, అదే మునగదు. ఇదే ఆడ నుంచే దాన్ని అడ్జసెంటే. దాంట్లో మధ్యలో నుంచి ఇది పార్క్. ఈటి వరకు రివర్ ఇట్లా వచ్చి అవును ఇట్లా వెళ్ళిపోతుంది. ఈ మధ్యలో ఉంది ఈ రొంత. దీన్ని చేస్తాను 16 ఎకరాలు. ఎంతైంది తెలుసా ఖర్చు పూడ్చేదానికి? 3,10,00,000. ఓన్లీ మట్టి వేసి పూడ్చడానికి. ఎస్. ఎవరిచ్చినారు? దుర్మార్గులం, దుస్తులం, ఫ్యాక్షనిస్టులు, బేకార్ నా కొడుకులు మేము ఇచ్చినాం సార్. ఇదేం సార్? ఇవి టెంపుల్ అండి. మేము టెంపుల్స్ అన్నీ ఏం చేస్తామంటే దీనిలో అన్ని ఫోటోలు ఇవన్నీ తీసి సెంట్రల్ గవర్నమెంట్కి పంపిస్తా అంటాం. పంపిస్తే అక్కడ నుంచి వచ్చి ఆల్రెడీ వచ్చిపోయినారు. పుస్తకం కూడా ఎంత అందంగా అట్లా చేస్తేనే దానికి ఎప్పుడు బ్లాక్ అండ్ వైట్ తీయాలా, కలర్ ఫోటో తీయకూడదు. దానికి మళ్ళీ దాన్ని చాలా చూస్తారు వాళ్ళు వచ్చి. బ్లాక్ అండ్ వైట్ లోనే తీయాలా. అసలు ఇవంతా ఎంత అవుతుంది తెలుసా? ఒకసారి ఫోటోలు తీయాలంటే లక్షలు అవుతుంది. చూడు ఎలా ఉంది, చూడు ఫోటో ఎలా ఉంది. వీళ్ళంతా బెంగళూరు నుంచి వచ్చి తీస్తారు, ఇక్కడ వాళ్ళు కాదు. ప్రతి అణువను తీస్తే మేము పంపిస్తే ఇలాంటివి 42 బుక్కులు పంపించిన. ఇదేం తెలుసా? హంపీలో ఉండే చారిట్ అదే మనకి ఇక్కడ ఉంది. అరే ఈడ చింతల వెంకటేశ్వర స్వామి టెంపుల్ రెప్లికా ఆఫ్ హంపి. ఇట్స్ రెప్లికా ఆఫ్ హంపి. దాని సైజ్ ఆఫ్ ద ఇవన్నీ చాలా ఉన్నాయి. ఎట్లా అంటే అట్లా పంపించేదానికి లేదు. మేము ఇవన్నీ ఓన్లీ బాడ్కావు నాగుడు పంపిస్తారు. ఇవన్నీ ప్రజాస్వామ్యవాదులు పంపారు. మాట్లాడతారు పొద్దున్నకలే. మేము ఇప్పుడు ఇష్టారని పిలిపించి ప్రతి రాయి మీద తెలుగుతో రాసిన పదాలు ఉన్నాయి. ఎవరు కట్టినారు, ఎందుకు కట్టినారు, అన్ని ప్రతి ఒక్కటి ఉంది హిస్టరీ. అరే చెక్కినారు, అన్ని తీసినాము. దానికి వేరే ఉంది. వాళ్ళు వస్తారు యాసిడ్తో క్లీన్ చేసి అంత సున్నం పూస్తారు. దానికి లక్షలు. ఇది చాలా కష్టం. పెమ్మసాని వాళ్ళు దీంట్లో ఇప్పుడు గండికోట ఉన్నా వాళ్ళు కూడా ఇప్పుడు ఒక ఆయన మినిస్టర్ కూడా ఉన్నట్టుంది వాళ్ళకి సంబంధించిన పెమ్మసాని. ఇది చాలా హిస్టరీ ఉంది. ఓన్లీ బేకార్ నా కొడుకులు ఈ బేకార్ పనులు చేస్తారు ప్రజాస్వామ్యవాదులు. ఇన్ని పనులు మీరు చేసి ఒక తాడిపత్రిని ఒక ఎంత కావాలంటే అంత చేస్తున్నారు. ఇంకా మీ డ్రీమ్ మీరు ఇంకొక 10 yearsలో ఇంకా చేయాలని ఉంది. ఆ తర్వాత వాట్ నెక్స్ట్? ఇప్పుడు యూరోప్ పోదాం. వాళ్ళు కల్చర్ని వాళ్ళు నడుచుకుంటూ పోతారు, కానీ ఆ చెట్టు ఇట్లా గిల్లరు రావను, దాన్ని చెడగొట్టరు. మన వాళ్ళు సిస్టమ్
మీకు తెలియదు, యూరోప్ పోతే అసలు అమేజింగ్. వాస్తవం చెప్పాలంటే మేము పోయిన ప్లేస్లకంతా మాకు తీసుకెళ్తే ఇట్లా ఫోర్ట్లు గీట్లనే నాట్ కంపేరబుల్ టు ఇండియన్ కల్చర్. ఈ కల్చర్ ఏడలేదు. ఇదే లండన్ పోయి అయ్యా లండన్ అయ్యి ఏడుందంటే వాడు చీదరించుకుంటాడు. అదే మీ ఊరికి వచ్చి అయ్యా పలానా ఇల్లు ఎక్కడయ్యా అంటే వాడు తెలియకపోయినా నీట్గా నిలబడి ఇంకోరిని అడిగి చెప్తాడు. మీరు చెప్తున్నాం కదా ఈ రాయలు అన్నీ ఉన్నాయే, అవి కన్స్ట్రక్షన్, అవన్నీ బిల్డింగ్లు కట్టినారు. కానీ ఇలాంటి స్ట్రక్చర్ ఎక్కడ లేదు. ఇట్స్ ఏ డిఫరెంట్ కంట్రీ. ఈ కంట్రీలో ఉన్నంత మానవత్వం ఎక్కడ లేదు. ఇదో ఈ ప్రజాస్వామ్య వాళ్ళ తప్పు నుంచే మంచి మానవత్వం ఉండేది, పొలైట్గా ఉండేది. ఇది ఎస్పెషల్ లండన్లో పోతే దే డోంట్ లుక్ అట్ యూ. రండి, ఎక్కడెక్కడ పోదాం, రండి చూద్దాం. రోమ్కి పోదామా? రోమ్ పోదాం రండి, ఎట్లా ఉంటుంది. ఇటలీకి పోదాం రండి. అసలు వెన్నీస్ సిటీ ఎలా ఉంటుంది అనుకుంటే అంతా నీళ్ళే, రోడ్లు లేవు. బోట్లో పోవాలా, ఆ గండంలోనో ఏమో అంటారు, దాంట్లోనే పోవాల్సిందే. అసలు మన ఈ టెంపుల్స్ ఇవన్నీ లేవు అక్కడ. ఇట్స్ డిఫరెంట్. ఇప్పుడు ప్యారిస్కి పోతే ఆ ఈఫెల్ టవర్ కట్టినారు. ఎందుకు కట్టినారంటే ఎగ్జిబిషన్ కోసం కట్టి దాన్ని అట్లా మాన్యుమెంట్ చేసినారు. మోనాలిసా చూడాలంటే లూవ్ అనే ఉంది, ఎగ్జిబిషన్ అని ఉంది. వాళ్ళు ప్రిజర్వ్ చేసినారు. అసలు కొన్నిసార్లు తీసుకుపోతే నొప్పి వస్తాయి, కాళ్ళు నొప్పులు వస్తాయి. బట్ దే హ్యావ్ ప్రిజర్వ్డ్ ద కల్చర్. హియర్ వీ హ్యావ్ డిస్ట్రాయిడ్ బికాస్ ఆఫ్ దిస్ లాట్ ఆఫ్ ఇలాంటి ప్రజాస్వాములు ఉండే.